పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ రాత్రి మన వాక్య సందేశం కొరకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు తెరిచి ఈ మాటలు మీరు చూడాలి. నేను చదువుతాను. ఓపెన్ యువర్ బైబిల్. ఎఫెసియన్స్ చాప్టర్ 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారనై ఉన్నారు. ఆమేనని చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా ఆమేన్. నాతో కలిసి ఈ మాట చెప్పండి. కాబట్టి మీరిక మీదట దేవుని ఇంటివారై ఉన్నారు. ఆమేన్. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. ఈరోజు మన వాక్య సందేశం పేరు దేవుని ఇంటివారు అనండి. దేవుని ఇంటివారు గురించి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక లేఖ రాస్తూ, ఒక పత్రిక రాస్తూ చెప్పాడు, ఇక మీదట అంటే ఒకప్పుడు మీరు పరజనులుగా ఉన్నారు, అన్యజనులుగా ఉన్నారు మీరు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సొత్తైన ప్రజలుగా మార్చాడు. పర్టికులర్గా మీరు ఒక దేవుని ఇంటివారుగా సమకూర్చబడ్డారు. మీకు ఒక దైవికమైన గృహం ఉంది. ఆ గృహానికి మీరందరూ కూడా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆయన అపోస్తులు ప్రవక్తలు వేసిన ఒక పునాది మీద మీరు ఒక కట్టడం వల్లే కట్టబడుతున్నారు. ఒక ఇటుక మరొక ఇటుక మీద ఎలాగైతే అమర్చబడుతుందో అలాగా మీ ఆత్మీయ జీవితాలు దేవుడు ఒక ఆయన ఇంటివారుగా మిమ్మల్ని కడుతున్నాడని ఆ పౌలు గారు ఈ 2వ అధ్యాయంలో అనేకమైన మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు దేవునిలో పరిశుద్ధమైన దేవాలయం అవ్వటానికి మీరు వృద్ధిలోకి వస్తున్నారని మాట్లాడతాడు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే దేవుని ఇంటివారు అనండి. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. దేవుని ఇంటివారు. సో దైవజనుడు మన నుంచి ఏమని కోరుకుంటున్నారంటే, మనందరికీ ఎవరంతట వాళ్ళకి ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంది. ప్రత్యేకంగా దేవుని ఇంటిగా మనల్ని దేవుడు ఒక చక్కని సమూహంగా కట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఇల్లే సంఘము. మనందరి ఇంటి గురించి మనకెన్నో బాధ్యతలు ఉంటాయి. కుటుంబ యజమాని అంటేనే కుటుంబాన్ని గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. అలాగే కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో ఉంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తులుగా ఉంటారు. అలాగే ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారో అలాగే దేవుని ఇంటిలో సమూహముగా సమకూర్చబడుతున్న మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుని ఇంటిగా మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విధము చేతనైనా సరే యేసు నామములో మనలందరినీ దేవుడు తన ఇంటి వారిగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వర్తమానాన్ని ప్రారంభిస్తాను. మహారాజు సొలొమోను. నేను ప్రతిరోజు సామెతల గ్రంథం చదువుతూ ఉంటాను. డైలీ ఫాస్ట్ ఫుడ్ ఎలా మనం డైలీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో ఎవ్రీడే మార్నింగే సామెతల గ్రంథం చదువుతూ ఉంటాను. అలాగే హెబ్రీ పత్రిక చదువుతూ ఉంటాను. విశ్వాస వీరుల గురించి చదువుతూ ఉంటాను, మన విశ్వాసం పెంపొందించడం కొరకే. సామెతల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మహారాజు సొలొమోను రాసిన ఒక మాట ఏముందంటే, తన ఇంటి వారి కోసం ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అందులో గుణవతి అయిన భార్య గురించి చెప్పారు. గుణవతి అయిన భార్య అంటే ఒక ఇంట్లో స్త్రీమూర్తి. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే తన ఇంటి వారి యొక్క నడతల్ని బాగుగా కనిపెడతా ఉంటుందంట. భర్త ఎంత బాధ్యతగా ఉన్నాడు, పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుతూ ఉన్నారు, కుటుంబంలో అత్తమామలు, అలాగే కుటుంబంలో ఉన్న ఇంటోళ్ళందరి గురించి ఆమె వారి నడతల్ని చాలా బాగా కనిపెడతా ఉంటుందంట. నేను ఆశిస్తాను ఒక గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు అని చెప్తూ ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, తమ ఇంటి వారి నడతల్ని ఆమె చాలా బాగుగా కనబెడతా ఉంటుందంట.
ఆమె పని చేయకుండా భోజనం మాత్రం చేయదంట. ఆమెను గురించి ఎంత చక్కని మాటలు ఆయన వర్ణించుకుంటూ వచ్చాడంటే అంత చక్కగా వర్ణించాడు. అదే సామెతల గ్రంథంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమన్నాడంటే లోబి అంటారు. ఒకసారి మీ నోటితో ఇంకొకసారి చెప్పండి, లోబి. లోబి అంట తన ఇంటి వారిని బాధ పెడతాడంట. చూడండి, ఈ రెండు కూడా సామెతల గ్రంథంలోనే ఉన్నాయి. ఒకలేమో ఇంటోళ్ళ యొక్క నడతల్ని బాగా కనిపెడతా ఉంటారు. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, ఇంకెందుకు రావాలి, నెక్స్ట్ ఏం చదువుతావు, ఇట్లా ఇంటోళ్ళ గురించి అంత కేర్ తీసుకుని ప్రతిదీ బాధ్యతగా చేసేవాళ్ళు ఉంటారట. మరికొంతమంది ఉంటారట ఇంటోళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉంటారట. నేను ఆశించేది ఏంటంటే మీ ఇంటి వాళ్ళ యొక్క నడతల్ని బాగా కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి, కానీ పొరపాటున మీ ద్వారా మీ ఇంటోళ్ళు ఎవ్వరూ బాధపడకూడదు. మీ పక్కలు షేక్ అండి చెప్పండి ఒకసారి, మీ ఇంటోళ్ళని ఎప్పుడు బాధ పెట్టొద్దని. ఏం మౌనంగా ఉన్నారు అయ్యా, పురుషులు మాట్లాడు. మీరు ఇంటోళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు. లోబి అనే వ్యక్తి ఎప్పుడు బాధ పెడతా ఉంటారట. ఒకవేళ మీరు బాధ పెడతా ఉంటుంటే మీరు ఆ కోవకి చెందిన వాళ్ళు అయిపోతారు. అలా కాదు, కానీ మీ ఇంటోళ్ళ నడతల్ని ఎవరు బాగా చదవట్లేదు, ఎవరు అశ్రద్ధగా ఉంటున్నారో, ఎవరు కుటుంబాన్ని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదేమో, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్తించలేకపోతున్నారేమో, కొంచెం శ్రద్ధ నిలపండి. మీ ఇంటిని గురించి ఆలోచించండి. మీ ఇంట్లో బాగుంటే దేవుని ఇల్లు ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద దైవజనుడు అంటారు, ఒక కుటుంబం ఇంకా ఒక కుటుంబాలు, అన్ని కుటుంబాలు కలిపితే ఒక సంఘం, అన్ని సంఘాలు కలిపితే ఒక దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మొట్టమొదటి కుటుంబమే ఏదైనాలో ఫెయిల్ అయిపోయింది. మొట్టమొదటి కుటుంబమే, ఆ కుటుంబమే సరిగ్గా కట్టబడలేదు. నేను మిమ్మల్ని అడుగుతుంటాను, ఈ మాటకు మీరు సమాధానం చెప్పాలి. దేవుడు ఏదైనా తోటలో ఆదాముని అవ్వని అక్కడ ఉంచాడు కదా, అన్ని ఫలాలు తినమన్నాడు, ఈ ఫలమే తినొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇప్పుడు సర్పము కుయుక్తితో ఆ కుటుంబం మీద ప్రభావితాన్ని చూపించి, ఒక మాటలో చెప్పాలనంటే కుయుక్తితో పనిచేసి దేవునికి దూరం చేసింది కదా. ఇప్పుడు ఆ ఫలాన్ని ఎవరు తిన్నారు, మీకు బాగా తెలుసు కదా, చదివారు కదా. ఫలాన్ని ఎవరు తిన్నారు, అవ్వమ్మ తింది. దేవుడు ప్రశ్న ఎవరిని అడిగాడు, ఏ చేసిన తప్పు మీరు, బాధ్యులు ఎవరు అంటే, కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భర్తకి మరింత బాధ్యత దేవుడు పెట్టాడు. తప్పు చేసింది ఆమె, అవ్వమ్మే, కానీ ఎవరిని అడుగుతున్నాడో తెలుసా దేవుడు బాధ్యతగా, భర్తను అడుగుతున్నాడు. నిజంగా ఆ మాట నన్ను ప్రశ్నింపజేసింది. వాళ్ళు మిస్టేక్ చేస్తే మమ్మల్ని అడగటం ఏంటి ప్రభు అని ఆదాము రివర్స్లో మాట్లాడలేదు. కానీ అంటే కుటుంబ బాధ్యత, అందుకే తలలోంచి అన్ని ఆలోచనలు రావాలి. శిరస్సు పురుషుడై ఉన్నాడు, మిగిలిన శరీరం అంతా కూడా స్త్రీ. అందుకే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము, అక్కడ గొంతుంది, గొంట్లో పడిపోయాం, ఇలా కాలు జారి స్కిడ్ అయి పడిపోయాం అనుకోండి. సో వెళ్ళినందుకు కాళ్ళని ఎవరు అనరు, ముందు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, తలలోంచి వచ్చింది. అందుకే కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే పురుషుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కుటుంబంలో చక్కగా ఉంటాయి. ఆ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుందండి. యేసు నామములో ఒక కుటుంబ యజమానిగా మీరు ఏ బాధ్యతలు తీసుకుంటున్నారో ఆ బాధ్యతలన్నీ క్రమంగా కొనసాగించే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. కొంచెం గట్టిగా చేతులెత్తి ఆమెనంటారా. యేసయ్య కూడా ఎంత బాధ్యత కలిగిన వాడంటే కుటుంబాన్ని గురించి అంత బాధ్యత ఉందండి యేసయ్యకి. సిలువకి అప్పగించబడుతున్న సమయంలో కూడా తల్లిని నిర్లక్ష్యం చేయలేదంటే ఎంత బాధ్యత కలిగిన ప్రభువో ఒకసారి మీరు ఆలోచించండి. చాలామంది మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే కుటుంబ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యం.
ప్రభు ఆ సమయంలో సిలువుకి అప్పగించబడుతున్న తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కూడా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడిని ఎంత బాధ్యతగా చక్కబెట్టాడండి. అందుకే ముందు మన ఇల్లు చక్కగా కట్టబడితే మనం అందరం కలిసి దేవుని ఇంటిని గురించి ఆలోచించగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. కొంచెం చేతులెత్తి ఆమేన్ అంటారా? అబ్రహాము ఇంట 318 మంది ఉన్నారు. ఆ 318 మంది సామాన్యమైన వ్యక్తులు కాదండి, ఇంటి పుట్టినోళ్ళు వాళ్ళు. లోతు ఆస్తు సొదొమ రాజు పట్టుకుని వెళ్ళిపోతే యుద్ధం చేయటానికి తన ఇంట పుట్టినోళ్ళు తీసుకుని వెళ్ళి యుద్ధం చేశాడు. లోతు ఆస్తి మరలా తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టాడు. నేను ఆశిస్తాను మన ఇంట్లో పుట్టినోళ్ళు యుద్ధవీరులై ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఆ భారం వచ్చేసేయాలి. ఏదైనా ఒక వస్తువు పోయినా, ఏదైనా ఒక చిన్న నష్టమే కలిగిన, అమ్మో మా ఫ్యామిలీ, అమ్మో మా కుటుంబం, అయ్యో మా తండ్రికి అవమానం వస్తుంది, అయ్యో మా తల్లికి, ఈ భారం వచ్చేయాలి ఇంట్లో వాళ్ళకి. ఆ భారం ఉంటే మీ ఇంటిని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటే దేవుని ఇంటి గురించి మరి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. దావీదు అదే అంటాడు కదా, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎప్పుడు భక్షిస్తూ ఉందయ్యా. నా ఆశ ముందు మీ కుటుంబం కట్టబడాలి, అప్పుడు దేవుని ఇల్లు కూడా కట్టబడుతుంది. యేసయ్య మీకు కృపను అనుగ్రహించునుగాక. ఒక చిన్నది మైనస్గా చెప్తా, చిన్న సందర్భం. ఆకాను అనండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలా. ఆకాను గురించి మీరు చాలాసార్లు బైబిల్ చదివారు కదా. ఆకాను యోర్దాను దాటినప్పుడు చూశాడు, కళ్ళతో చూశాడు. వినాలి, ఇది కొత్త విషయం మీకు చెప్తున్నా. నేను బైబిల్ అలా చదువుతున్నప్పుడు ఎందుకు ప్రభు ఆత్మలో ప్రేరేపించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ యోర్దాను నది దాటటం కళ్ళతో చూశాడు ఆకాను. ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు తన కళ్ళతో చూశాడు. ఎన్ని దైవ కార్యాలు చూసిన ఆకాను ఒక మాటలో చెప్పాలంటే తన ఇంటి గురించి ఏమాత్రం బాధ్యత లేనివాడిగా, శపించబడిన దాంట్లో కొంత తీసుకోవద్దని యెహోషువ చెప్పినా కూడా ఆశించి చూసి గుడారంలో దాచి తను చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి నష్టమంతా తన ఇంటి వాళ్ళ మీదకి వచ్చింది, తన మీదకి వచ్చింది. రాళ్లతో కొట్టి చంపి కాల్చబడిన స్థితి ఎందుకు వచ్చింది ఆకాను? నీ కళ్ళతో యోర్దాను నది దాటడం చూసావు కదా, నీ కళ్ళతో ఎరుకో గోడలు కూలిపోవడం చూసావు కదా, నీ కుటుంబం గురించి ఎందుకు ఆలోచించలేదు నువ్వు? ఈ మాట మనం ప్రశ్నేసుకుంటే నిజమే కదా. ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరగటం కళ్ళతో చూస్తున్నాం. సంఘంలో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తుంటే వింటున్నాం. మంచిది, మన ఇంటిలో కూడా దేవుడు చేయటానికి సమర్థుడే. మీ ఇంటి గురించి మరింత బాధ్యత మీరు తీసుకుందురుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఈ మధ్యకాలంలో పెద్ద తల్లి కుటుంబాన్ని గురించి మాట్లాడుతుంటుంటే విన్నాను. అయ్యా, భర్త ఉద్యోగానికి వెళతాడు, రాత్రింబగళ్ళు కష్టపడతాడు. మంచిదే, కష్టపడాలి. కుటుంబ యజమాని కుటుంబాన్ని గురించి బాధ్యత తీసుకున్నాడు. రాత్రింబగళ్ళు కష్టపడతాడు, డ్యూటీలని ఓటీలని ప్రతిరోజు తన ఉద్యోగమే బాధ్యతగా తీసుకుంటాడు. మంచిదే. మరి భార్య, ఆ తల్లి చెప్తూ ఉంటుంది, భార్య ఇంట్లో ఉండి పిల్లల్ని చక్కగా చక్కబెట్టవలసిన తల్లి. ఆ తల్లిగారు పెద్ద ఆవిడ చెప్తుంది, ఆ ఇంటికి యజమానిగా ఉన్న తల్లి అంటది, అయ్యా భర్త ఇంత కష్టపడి రాత్రింబగళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబం గురించి పిల్లల గురించి ఇంత శ్రమిస్తూ ఉంటుంటే ఈ భార్య ఎప్పుడు టీవీ రిమోట్ పట్టుకుని వదలదయ్యా. తెల్లారు లెగిస్తే టీవీ రిమోట్తోనే సాగిపోతుంది. మరి కూతురు ప్రేమ అనే ఆ మాయలో పడి కుటుంబం విచ్ఛిన్నమైపోయిందయ్యా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ కుటుంబంలో ఆ పిల్లలు అలా పాడైపోవటానికి కారకురాలు ఎవరు? భర్త కుటుంబ బాధ్యతగా కష్టపడ్డాడు, వాస్తవమే, డబ్బు సంపాదించాడు.
కానీ ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని పట్టించుకొని ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టవలసిన ఆమె. కూతురు ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో, ఎలా చదువుకుని ఏ మాత్రం కొంచెం కూడా ఆలోచన లేకపోవటం వల్ల ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఈరోజు నా ప్రార్థన, మీ ఇల్లు బాగుంటే దేవుని ఇల్లు బాగుంటుంది. దేవునికి స్తోత్రం. మీ ఇల్లే సరిగ్గా కట్టబడకపోతే దేవుని ఇంటి వారిగా మీరు ఎప్పుడు కట్టబడతారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఒక కట్టడంగా కట్టబడాలి. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తున్నాను. దేవుని ఇంటి వారు ఎలా ఉంటారు? మనం అందరం దేవుని ఇంట్లో ఉన్నాము. దేవుని ఇంటికి సంబంధించిన పిల్లలమే మనం అందరం కూడా. ఇప్పుడు దేవుని ఇంట్లో ఉన్న మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దేవుని ఇంటి వారం అవుతామో ఒక 5 విషయాలు ఈ రాత్రి మీకు ఒక చక్కని సందేశంగా అందిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ జీవితాన్ని అలాగూ కట్టునుగాక. రైట్. మొదటి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. దేవుని ఇంటి వారు ఎలా ఉంటారు? అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, ఒకసారి విందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చాలండి. ఈ సందర్భాన్ని బట్టి మొదటి మాట, దేవుని ఇంటి వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారు. ఇక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. వాస్తవంగా ఇటలీ పటాలం అని పిలువబడుతున్న పటాలమందు 100 మందికి అధిపతిగా, శతాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన ఉద్యోగమే అది. సర్వసాధారణంగా ఒక కంపెనీలో ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉంటుంటే, ఒక సాఫ్ట్వేరో లేకపోతే ఏదో ఒక జాబ్, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆ హెడ్ మాస్టర్ గారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆయన కింద కొంతమంది టీచర్స్ పనిచేస్తూ ఉంటారు, ఆ తర్వాత స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటాడు. ఒక 10 మంది టీచర్స్ పైన హెడ్ మాస్టర్ గారికి ఉన్న ఆయనకే ఒక ఓవర్ వర్క్ ఉంటుంది. అలాంటిది ఈయన 100 మందికి లీడర్గా పనిచేస్తాడు, శతాధిపతి. అస్సలు క్షణం తీరుకుండదు. మరి ఇలాంటి వ్యక్తి ఆయన చేస్తున్న పని ఏమిటంటే తన ఇంటి వాళ్ళందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఏదైనా ఒక వర్క్ ఉంటేనే, మనం ఏదైనా బిజీ షెడ్యూల్లో ఉంటే మనం ఆ రోజు కుటుంబ ఆరాధన మర్చిపోతూ ఉంటాం. ఈరోజు ఈ వర్క్ వల్ల ప్రార్థన చేసుకోలేకపోయాం అనుకుంటాం. ఎలాంటి వాళ్ళకైనా అది ఎదురవుతూనే ఉంటుంది. మేము కూడా కొన్నిసార్లు జర్నీలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రే చేసుకోవడానికి ఉండదు, అలాగే స్తుతి స్తోత్రం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కొర్నేలు చూస్తే 100 మందికి అధిపతిగా ఉన్నా కూడా తన ఇంటి వాళ్ళందరితో కూడా ఎప్పుడు ప్రే జరుగుతూ ఉంది. ఎప్పుడు భయభక్తులు, క్రమశిక్షణ ఆ ఇంట్లో కనబడుతూనే ఉన్నాయి. ఈ రాత్రి నేను ఒక సేవకుడిగా కోరుకునేది ఏమిటంటే, నువ్వు దేవుని ఇంటివారిగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ గుణలక్షణం నీలో కనబడాలి. దేవుని ఇంటిలో మన ఆత్మీయ సంబంధమైన ఈ సహవాసంలో అంటుకట్టబడ్డాం కాబట్టి, ఈ గుమ్మములో ఆవరణంలో మనం అడుగుపెట్టాం కనుక దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా దేవుని ఇంటి వారికి ఈ భయభక్తులు అనేవి ఎప్పుడు ఉండాలి. సో ఎప్పుడైతే ఆ భయభక్తులు, ఆ క్రమశిక్షణ ఉంటుందో మన ఇల్లు అద్భుతంగా కట్టబడుతుంది. ఏ సందేహం లేదు. యేసు నామములో కృప విస్తరించునుగాక. చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమెను గురించి విన్న మాట ఏంటో తెలుసా? దైవ భక్తి కలిగిన స్త్రీ. తన ఇంటోళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంది. దైవజనుడు ఆ ఇంటికి వస్తే ఆమె అంటది, బలవంతంగా అయ్యా రెండయ్యా అని వేడుకుంటుంది ఆ తల్లి. అంటే దైవికమైన భక్తికి సంబంధించిన గుణాలు ఆ కుటుంబంలో కనబడతా ఉన్నాయి. ఇంకా మనం బైబిల్ చదువుకుంటూ వెళితే యోబు తన ఇంటిని గురించి అరుణోదయముని లేచి ఒకవేళ పిల్లలు ఏమన్నా పాడైపోతారేమో అని
ప్రతి బిడల గురించి ఆయన బలి అర్పిస్తూనే ఉన్నాడు. ఒక తండ్రిగా ఎంత బాధ్యతగా ఉన్నాడు చూడండి ఒక కుటుంబం గురించి. ఒకవేళ వాళ్ళు విందు చేసుకుని ఏమైనా తప్పిదంలో పడిపోతారేమో అని ఆ తండ్రి ఆ పిల్లల కోసం అరుణోదయముని లేచి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, ఒక కుటుంబ యజమానిగా, ఒక తండ్రిగా. కొర్నేలి భక్తి కనబడుతుంది, ఇటు యోబులో కూడా భక్తి కనబడుతుంది. ఆ భక్తి వాళ్ళకి గొప్ప ధైర్యాన్ని కలుగు చేసింది. వారి కుటుంబాల్ని దేవునిలో శ్రమలో కూడా వెనక్కడుగు వేయనివ్వకుండా. ఇప్పుడు మీకు యోబు గ్రంథం మీద టెస్ట్లో ఒక ప్రశ్న, విచిత్రమైన ప్రశ్న వచ్చింది. అది మీరు చదివితేనే అర్థమవుతుంది. అసలు ఎంత భక్తిలో కూడా యోబు ఎంత నిష్టగా భక్తి ఎన్ని శ్రమల్లో కూడా ఎలా భక్తి చేయగలిగాడు. ఇంచుమించు యోబుకి 6 రకాల శ్రమలు వచ్చాయి. అందుకని అంటాడు 6 బాధల్లో కూడా నేను విడిపిస్తాను అని. ఒకటి కాదు, 6 రకాలుగా బాధలు వచ్చాయి. ఆ బాధల్లో కూడా ఎక్కడ భక్తిని విడిచిపెట్టకుండా నిష్టగా భక్తి చేయగలిగాడు. అందుకే 2 ఆశీర్వాదం తన కుటుంబంలో చూడగలిగాడు. ఈ రాత్రి నేను ఆశిస్తున్నాను, దేవుని ఇంటి వాళ్ళకి ఖచ్చితంగా భయభక్తులు ఉండాలి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, యోబు గ్రంథంలో యోబు గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. ఈ ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అతడు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని అందలి ఎప్పుడు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతని గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఎలా ఉందంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతన, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా యోబులో కనబడుతున్నాయి. ఇదే క్వాలిటీస్ పిల్లల్లో కూడా రావాలని ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు భక్తి చేస్తున్నారు, చేయట్లేదని నేను చెప్పను. ఇదే భక్తి పిల్లల్లోకి రావడానికి మాత్రం ప్రయత్నించలేకపోతున్నారు. లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తున్నారు, పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కరాటీ కూడా నేర్చుకుంటున్నారు. పోన్లే, నేర్చుకోనివ్వండి, భక్తి మాత్రం నేర్పించట్లేదు. నా ఆశ ఏమిటంటే, తల్లిదండ్రులు మీరు చేసే భక్తి పిల్లల్లో కూడా రావాలి. ఆ భక్తి క్రమశిక్షణ పిల్లలకు కూడా నేర్పించగలగాలి. రేపు మాకంటే ముందుగా వెళ్ళి నువ్వు మ్యాట్లు వేయాలిరా, చేపలు వేయాలి, కుర్చీలు వేయాలి, మందిరం తుడాలి. ఈ క్రమశిక్షని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించలేకపోతున్నారు. కానీ యోబు చూడగలిగితే అరుణోదయమే లేచి పిల్లల కొరకు ప్రార్థించే అనుభవం. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, యేసు నామంలో ఇదే భక్తి ప్రతి తండ్రి, ప్రతి తల్లి చేయగలిగితే మీ కుటుంబాలు దేవుని ఇంటి వారిగా మార్చబడునుగాక. యేసు నామంలో కృప విస్తరించునుగాక. చిన్న ఉదాహరణ చెప్తానండి, జాగ్రత్తగా మీరు వినగలిగితే చిన్న ఉదాహరణ చెప్తా. దేవుని మందిరానికి వెళ్దామని భక్తి కలిగిన వాళ్ళకి దేవుని మందిరం ఒక చక్కని అనుభవం కదండి. సాధారణంగా భక్తికి నిర్వచనం ఏమిటంటే, మిమ్మల్ని అడుగుతా, భక్తికి నిర్వచనం ఏమిటంటే, మీ చేతిలో బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, తెల్ల బట్టలు వేసుకుంటాము. భక్తికి నిర్వచనం ఏంటంటే ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేసుకుంటాము. ఇంకా చెప్పుకోవాలంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చెప్పండి పరామర్శిస్తాము. నిజమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యత అంటకుండా మనల్ని కాపాడుకుంటాం. ఇవన్నీ భక్తికి నిర్వచనాలే. ఉపవాసం అన్నా, సహవాసం అన్నా, ప్రార్థన, పాటలు, ఇవన్నీ భక్తికి చక్కని నిర్వచనాలు, సుగుణాలు కూడా. వీటితో పాటు భక్తి పరులకి దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంటుంది. అందుకే భక్తులు అంటాడు కదా, జనులు దేవుని మందిరానికి వెళ్దామని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. కానీ ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్దామని ప్రజలు అంటూ ఉంటుంటే నీరసం వచ్చేస్తుందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక దేవుని మందిరానికి అంటేనే నిర్లక్ష్యం అయిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే,
చాలామంది భక్తి అంటే వారానికి ఒక్క రోజు కాదు భక్తి. ఇప్పుడు భక్తి ఎలా ఉందంటే వారానికి ఆదివారం కనిపిస్తాం మనం, మళ్ళా ఆదివారం దాకా కనిపించాం. భక్తి అంటే వారానికి ఒక్క రోజు చేసేది కాదు భక్తి. ప్రతిరోజు భక్తికి సంబంధించిన గుణాలు మీలో కనబడుతూనే ఉండాలి. అందుకే అంత్య దినాల్లో ప్రజలు ఏమైపోతారని అంటే పౌలు గారు ఒక అధ్యాయంలో రాసిపెట్టాడు. అంత్య దినాల్లోనంటే ప్రజలు భక్తి కలిగిన వాళ్ళుగా కనబడతారంట, కానీ దాంట్లో శక్తి వాళ్ళు చూడలేరంట. చూడండి ఒకసారి మీరు ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘంను ఎలాగూ పాలించును. తను ఇంటి వారిని ఏలకపోతే దేవుని సంఘాన్ని ఎలా పాలిస్తాడు? 2వ తిమోతి పత్రికలు చూడక 3:5 ఉంటుంది. 2 తిమోతి 3:5. పైకి భక్తి గలవారి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఏ మాత్రం కూడా ఆశించని వారిగా ఉంటున్నారు. చూడండి, అంత్య దినాల్లో ప్రజలు చివరి మాటలు చదవక అట్టి వారికి నువ్వు విముఖుడు అయి ఉండు అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళకి నువ్వు వేరుగా కనబడాలి. ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాము. అంత్య దినాల్లో ప్రజలు ఎలా తయారైపోతారంటే దేవుని కంటే సుఖాన్ని ప్రేమిస్తారు, పైకి భక్తిగా కనబడతారు కానీ శక్తిని ఆశ్రయించరు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నీవు ఉన్నావు కాబట్టి వాళ్ళకి వేరుగా విముఖుడు అయి ఉండు. ప్రజలు దేవుని మందిరానికి ఆసక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎక్కడైనా కోటాలు జరుగుతూ ఉంటుంటే ఎంత ఆసక్తిగా పరిగెత్తే వాళ్ళము. సో ఉపవాస ప్రార్థన, ప్రస్తుత కాలంలో ఉపవాస ప్రార్థన అంటేనే సాధారణంగా ఒక్క యవనస్తుని చూపించండి, ఒక్క యవనస్తుడుగా మాకు యాపిల్ కనబడ్డాడు, మాకు దేవుడికి స్తోత్రం. ఒక్క యవనస్తుడు కూడా కనబడు ఉపవాస కుదరదు వాడికి. అంటే భక్తి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ఆదివారమా ఇక గుంపులో యేసు రక్తమే జయం. ఇంక నా ఆశ ఏమిటంటే మీరు చేస్తున్న ఉపవాసం మీ పిల్లలకు కూడా నేర్పించాలి. మీరు చేస్తున్న భక్తి మోకాళ్ళ అనుభవం వాళ్ళకు కూడా రావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే వాళ్ళకి వారమంతా భక్తికి సంబంధించిన క్రమశిక్షణ మీరే ఒక తల్లిదండ్రులు ఒక మంచి టైం టేబుల్ వాళ్ళకి. ఇప్పుడు ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదవాలి, ఏ రోజు పాఠం ఆ రోజు, ఏ రోజు హోంవర్క్ ఎట్లాగా మీకు ఉందో అలాగే దైవికమైన క్రమశిక్షణ. నేను మొన్న వైజాగ్ వెళ్ళాను కదా, ఒక ఇల్లు ఓపెనింగ్ కోసం. ఆ ఎన్ఈడి దగ్గరలో నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట, తీసుకుని వెళ్ళాను. ఆ హౌస్ డెడికేషన్ అంతా అయిపోయింది. వారు ఆ ఇల్లు కట్టుకున్న ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అన్నమాట తీసుకున్నారు వాళ్ళు, మన సంఘబిడలే. ఆ తల్లిగారు డ్యూటీ నిమిత్తమే అక్కడక్కడ డ్యూటీ మాట ఉద్యోగరీత్యా అక్కడక్కడ ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడల్లా అక్కడక్కడ వెళ్తూ ఉండేవారు అన్నమాట. ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం, ఆ ఇల్లు ఎలా తీసుకున్నామో సాక్ష్యం చెప్పమని చెప్తే ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం విన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏమనంటే ఆ తల్లిగారు సొంతూరు ఈ మాడుగుల, ఈ హల్వా ఫేమస్ చూసారు, తెలుసు కదా, మీరు విన్నారు కదా, మాడుగుల హల్వా అంటారు చూసారు, అక్కడ దగ్గరలో వాళ్ళ సొంతూరు. ఆమె ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఒక 5 సంవత్సరాలు ఉన్నారట. అక్కడి నుంచి మళ్ళా అనకాపల్లి వచ్చారంట. అక్కడి నుంచి ఇట్లాగలాగా ప్రస్తుతానికి మనకి అమలాపురం దగ్గరలో ఆమె డ్యూటీ చేస్తున్నారు. ఆ తల్లిగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము అన్యులుగా ఉన్నామయ్యా, ఫస్ట్ మా ఆయన అన్యుడిగా ఉన్నాడు, మేము అన్యుల వివాహమే జరిగింది మాకు. అయితే మేము అద్దె కోసమని ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఆ అద్దెంట్లో పక్క పోర్షన్లో ఒక తల్లిగారు అద్దెకుండేవారు. అసలు సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం ఆలస్యం అవుతుందేమో కానీ ఈ తల్లి మాత్రం ప్రతి ఉదయం రోజు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎవరో చనిపోయినట్లు ఏడుస్తూనే ఉండేది. ప్రతి సాయంకాలం ప్రార్థన చేస్తూ ఉండేది. మేము అన్యులుగా వెళ్ళాం ఆ ఇంట్లోకి అద్దెకి. అప్పటికి పిల్లలు పుట్టారు, ఉద్యోగరీత్యా మేము వెళుతున్నాం. అయితే ఈ 5 సంవత్సరాలు మేము ఇల్లు మారలేదు, ఆ ఇంట్లోనే ఉన్నాం. మా పక్క పోర్షన్లో ఈ తల్లి ఉండేది. ఆమె చేసిన కన్నీటి ప్రార్థన
మా కుటుంబం అంతటిని దైవ భక్తిలోకి తీసుకొచ్చిందని చెప్పింది ఆ తల్లి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆ తల్లి గారు కూడా వచ్చారు, మాకు చూపించారన్నమాట. నేను ఆశిస్తున్నాను, ఒక అన్యుల ఫ్యామిలీ పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళనే ఈ తల్లి ప్రార్థన కదిలిస్తే, మీరు చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, చాలా కాలంగా భక్తి చేస్తారు. భక్తిని గురించి ఒక మాట కీర్తనకారుడు ఏమని మాట్లాడతాడంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఆయన. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది కదా, 32వ కీర్తన 6వ వచనం. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. భక్తి కలిగిన వాళ్ళకు ఉండే గుణం ఏమిటంటే ఎప్పుడు ప్రార్థన. సో మరి మీరు చేసే ప్రార్థన మీ పక్కింటి వాళ్ళ మీదకి ప్రభావితం. సో మీ ఇంట్లో ప్రభావితమై ఉండాలి. ఆ తల్లి చెప్పే సాక్ష్యం, మేము వివాహం అయితే అన్యుల పెళ్ళి అయిందయ్యా, కానీ దేవుని యొక్క మహాకృప, ఆ తల్లి చేసిన ప్రార్థన మా కుటుంబం అంతటినీ రక్షణలోకి నడిపించింది. ఈరోజు మా ఫ్యామిలీ రక్షింపబడిందంటే ఆ తల్లి ప్రార్థన, భక్తిలోకి తీసుకొచ్చింది ఆ తల్లి ప్రార్థన. ఈరోజు నా ఆశ, మీ కుటుంబాల ద్వారా కూడా అనేక కుటుంబాలు కట్టబడాలి, ప్రత్యేకంగా మీ ఇంటోళ్ళు కట్టబడాలి. యేసయ్య నామములో కృప విస్తరించునుగాక. ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్, ఒకటి, దేవుని ఇంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భయభక్తులు కలిగి ఉంటారు. రెండో మాటలకు వెళ్దాం. సెకండ్ వన్, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు చదవగా విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం అండ్ 30-31 వచనాలు చదవగా విందాం. చదవండి అక్క. అపోస్తుల కార్యాలు తీసుకొని వచ్చి 16వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. నేనేమి చేయవలైనా నేను అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతారు. అయ్యలారా, రక్షణ పొందటానికి మేము ఏం చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళందరూ కూడా రక్షింపబడతారు. చూడండి, అపోస్తులు 16:31 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళు రక్షింపబడతారు. అంటే దేవుని ఇంటి వాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా రక్షణ పొందాలి. ఈరోజు మీ ఇంట్లో ఇంకెవరైతే రక్షింపబడకుండా ఉండిపోయారో వారు ఇంకా దేవుని ఇంట్లోకి రాలేదు. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి అల్లు చెప్పండి. అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు భలే సామెతలు చెప్పుకుంటా అనుభవాలు చెప్తూ ఉంటారు. అత్తోరింటికి వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటారు, అమ్మ జాగ్రత్త అమ్మ, మన ఇంట్లోలా ఉండదు. అత్తోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ చెప్తా ఉంటారు కదా, ఏ బాధ్యతలు ఎలా చూడాలో అన్నీ చెప్పుకుంటారు కదా. అత్తగారిని ఎలా చూడాలి, మామయ్య గారిని ఎలా చూడాలి, భర్తను ఎలా చూడాలి, ఆడబడుసుని ఎలా చూడాలి, ఈ అన్ని బాధ్యతలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఒక అత్తోరింటికి వెళ్తుంటేనే ఇన్ని బాధ్యతలు చెప్తారు కదా. నువ్వు దేవుని ఇంటివారు అవ్వాలంటే నువ్వు రక్షణ ఖచ్చితంగా పొంది తీరాలి. మరి మీ ఇంట్లో ఇంకెవరు రక్షించబడలేదో వాళ్ళు ఇంకా దేవుని ఇంటి వాళ్ళు అవ్వలేదు. ఆ ఇంటోళ్ళు అవ్వలేదంటే ఆ ఇంటోళ్ళని రక్షించే బాధ్యత మన మీద కూడా ఉంది. దైవవాక్యం చెప్తుంది, చెరసాల నాయకుడు చనిపోదాం అనుకున్న సమయం అది. పౌలు శీలు అర్ధరాత్రి పాటలతో ప్రార్థన చేశారు. వాళ్ళు చెరసాల పునాదుల కదిలిని ఖైదీలు విన్నారు. ఒక ఉద్యమం దేవుడు తీసుకొచ్చాడు ఆ రాత్రి. నా ప్రార్థన, మీ ప్రార్థనల ద్వారా కూడా మీ ఇంట్లో గొప్ప ఉద్యమం దేవుడు తీసుకొచ్చును గాక. మీ ఇంటోళ్ళందరూ దేవుని ఇంటివారుగా మారాలంటే వాళ్ళందరూ కూడా రక్షింపబడిన గుంపులో ఉండాలి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తానండి. రాహాబు ఒక భయంకరమైన పాపిష్టి మనిషి. ఆమె తన ఇంటికి 2 వేగుల వారు వస్తే ఆశ్రయం ఇచ్చింది. ఈ పాపిష్టి మనిషికి పాపిష్టి ఆలోచన రావాలి, కానీ ఏ ఆలోచన వచ్చింది తెలుసా? వాళ్ళిద్దరిని చూసిన తర్వాత తన ఇంటి వారి రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంది. చేర్చుకుంది ఇంట్లో.
అడుగుతుంది, అయ్యా మీకు ఒక చిన్న ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు ఒక చిన్న ఉపకారం చేయండి. అదేంటో తెలుసా? మా ఇంటోళ్ళు రక్షింపబడాలి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లు ఎవ్వరూ అగ్నికి ఆహుతి అవ్వకూడదు. ఈ ఉగ్రతలోంచి తప్పించబడేటట్లుగా మాకు ఒక చక్కని సూచన లేకపోతే ఒక ఆనవాలు చూపించండి. నిజంగా ఆ ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. ఎర్రటి దారం వాళ్ళకు ఒక చక్కని ఆనవాలుగా చూపించారు. ఈరోజు నా ఆశ ఒకటే, ఒక పాపిష్టి మనిషికే తన ఇంటి వాళ్ళ రక్షణ గురించి ఎంత బాధ్యత కలిగిన వారుగా ఉంటే, మన ఇంటి వాళ్ళ రక్షణ గురించి ఎంత బాధ్యత ఉండాలండి. మీకు ఒక వాక్యం చదివిస్తాను, మీరు ఎంత భక్తి చేస్తున్నారు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్య భాగం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషంగా ఎవడైనాను అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎర్రోళ్ళైనా, తెల్లోళ్ళైనా, పొట్టోళ్ళైనా, నల్లోళ్ళైనా, పొడవోళ్ళైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవడైనా తన స్వకీయులను మరి విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డోడైపోతారట. అంటే మీ ఇంటోళ్ళని మీరు రక్షించకపోతే, ఎంత భక్తి చేస్తున్న మీరు మీ ఇంటోళ్ళని నేను రక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళు అవుతామంట. అందుకొరకు మీ ఇంట్లో ఎవరికి రక్షణ లేదో వాళ్ళు ఇంకా దేవుని ఇంటోళ్ళు కావట్లేదు ప్రభా. మా ఇంటి కోసం మా అక్క శనివారం అంతా సంఘం గురించి ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండి. మా ఇంటోళ్ళు రక్షింపబడాలి, శుక్రవారం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. అంటే ఈ ప్రార్థన సరిపోవట్లేదు ప్రభా, మేము ఒక పూట ఉంటున్నాం సంఘం కోసం, మా ఇంటి గురించి ఒక రోజు ఉంటాను. మా ఇంటి వెనకాల ఒక చిన్న ఈ వంట గది ఒకటి కట్టారు మా నాన్నగారు. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఇసుకలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. మా ఇంటి వాళ్ళందరికీ రక్షణ కావాలయ్యా. నేను ఆశిస్తూ ఉన్నాను, మీ ఇంటి గురించి మీరు బాధ్యత తీసుకోకపోతే వాళ్ళు దేవుని ఇంటోళ్ళు కారు. అలా దేవుని ఇంటి వాళ్ళు కాకపోతే అవిశ్వాస కన్నా మనం చెడ్డోళ్ళు. అవిశ్వాస అంటే ఇక వాళ్ళ దేవుళ్ళలోకి రాలేని వాళ్ళు, వాళ్ళకన్నా మనం చెడ్డోళ్ళు అయిపోతామట. అందుకని మీ భారం, మీరు చేస్తున్న ప్రార్థన ఇప్పటి వరకు దేవుడి మీద వాళ్ళకి నమ్మకం వచ్చిందేమో, ఇంకొక పూట కూడా మీరు ప్రార్థన శక్తి పెంచుకొని మరి విశేషంగా మీ ఇంటి వాళ్ళ రక్షణ గురించి మీరు ఆలోచించగలిగితే, త్వరగా మీ అక్క, త్వరగా మీ చెల్లి, త్వరగా మీ అన్న, త్వరగా మీ నాన్న, త్వరగా మీ బంధువులు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుదురుగాక. ప్రభు గొప్ప కార్యం యేసు నామములో జరిగించునుగాక. నోవాహు తన ఇంటోళ్ళందరినీ వాడలోకి చేర్చాడు కదండి. మీ ఇంటోళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. మీ ఇంటోళ్ళు, కనీసం మీ ఇంటోళ్ళ గురించి. మీ ఇంటోళ్ళు రక్షింపబడితేనే దేవుని ఇంటోళ్ళు అవుతారు. వాళ్ళు రక్షింపబడకుండా వాళ్ళ దేవుని ఇంట్లో చేర్చబడలేరు. వాడ బయట జలప్రలయం, వాడ లోపల సురక్షితంగా ఉన్నారు కదా. యేసు నామములో కృప విస్తరించునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇందులో చిన్న ఉదాహరణ. శ్రీకాకుళంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పిఏ స్వామి అని, ఒక దైవజనుడు. ఆయన ఎలాగా దేవుళ్ళలోకి వచ్చాడో తెలుసా? ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ లీడర్, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉండేవారట. ఇలాంటి కూడికలు జరుగుతున్నా, ప్రార్థన జరుగుతున్నా దేవుని పనిని ఆటంకపరచడమే ఆయన పని. అయితే ఒక్క పాట ఆయన దేవునిలోకి ఆకర్షించిందంట. దేవునికి స్తోత్రం. పాత పాటలు ఒకటి ఉంటాయి చూసారా? ఆశ్చర్యమై కల్వరి, ఆ పాట ఆయన ఆకర్షించిందంట. నేను అనుకుంటానండి, దేవుడు ఎలాగ రక్షించుకోవాలన్నా వాళ్ళకి పాట ద్వారా అయినా పట్టుకుంటాడు, ప్రార్థన ద్వారా అయినా పట్టుకుంటాడు, ఎలాగైనా పట్టుకుంటాడు. నువ్వు ఏది చేయగలుగుతావో నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించి నీ ఇంటోళ్ళు మాత్రం దేవుని ఇంటోళ్ళుగా చేయాలి. ఒక్కరు కూడా ఆమెను చెప్పలే చూసారా?
ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? మీ ఇంటోళ్ళందరూ దేవుని ఇంటోళ్ళు అయిపోతే చాలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా కావటానికి నువ్వు ఏది, నీకు ఇచ్చిన తలాంత ఏది ఉందో, ఆయన అంత దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఆ ఒక్క పాట ఆయన ఆకర్షించింది. ఇంకొక సాక్ష్యం కూడా చెప్తాను. ఒరిస్సా దగ్గరలో 3 రోజుల సభలు జరుగుతున్నాయండి. ఒరిస్సా దగ్గరలో 3 రోజుల సభలు జరుగుతూ ఉంటుంటే అక్కడ దేవుని వాక్యం అందించడానికి వచ్చిన సేవకులు 2 రోజులు అద్భుతమైన వర్తమానాలు చెప్పారు. ఇక 3వ రోజు ఆయన వాక్యాన్ని అందించాలి, వర్తమానం చెప్పాలి. పాటలు పాడుతూ ఉన్నారు స్టేజ్ మీద. ఈయన వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి రావాలి. 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, కానీ స్టేజ్ మీదకి సేవకులు రాలేదు. అప్పుడప్పుడు చూడండి, మన మీటింగ్స్ పెట్టినప్పుడు వచ్చే స్పీకర్ కానీ ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, అలాగా ప్రోగ్రామ్ అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది, ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సేవకుడు ఇంకా 8 అయిపోయినా, 8:30 అయిపోయినా ఇంకా వేదిక దగ్గరికి రాలేదు. అందరూ వెతుకుతున్నారంట. అయ్యో 2 రోజులు బాగానే ఉన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఎతకాలని ఆ సేవకుల్ని మొత్తం స్టేజ్ చుట్టూ వెతుకుతున్నారు. అక్కడ ఉన్నారు, ఫోన్ ఏమీ లేదు అసలు. ఏమైపోయింది కంగారు పడిపోతూ ఉంటుంటే ఒక బ్రదర్ వచ్చి చెప్పారంట, ఇదిగో ఆ పాస్టర్ గారిని ఆ ఇసుక తెప్పల్లో చూశాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ కనబడ్డాడు ఆయన? ఆ గోదావరి దగ్గర ఇసుక తెప్పల్లో కనబడ్డాడు ఆయన. ఇదేంటారా బాబు, పాస్టర్ గారు ఇసుక తెప్పల్లోకి వెళ్ళటం ఏంటంటే ఆ ఇసుక తెప్పల్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారంట. ఇసుక తెప్పలో 2 చేతులు పైకెత్తి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడంట ఆ పాస్టర్ గారు. 2 రోజులు వర్తమానం చెప్పాను ప్రభా, ఒక్కళ్ళ హృదయం కూడా కరగలేదు, ఒక్కళ్ళ హృదయం కూడా మార్చుకోలేదు, ఇంకా కఠినంగానే ఉన్నారు, వాళ్ళ స్థితి మారలేదు, వాళ్ళ బిహేవియర్ మార్చుకోలేదు, ఏమీ మారలేదు. 2 రోజులు వాళ్ళు వాక్యం విన్నారు కానీ ఏమీ మారలేదు అని ఇసుక తెప్పలోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, లాస్ట్ రోజు నాకు అవకాశం, నన్ను ఈ ఒరిస్సాకి ఎందుకు తీసుకొచ్చావు, ఇక్కడ వాక్యం ప్రకటించడానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభు అని ఆ ఇసుక తెప్పలోని ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ ఇసుక తెప్పలో దేవుడు ఒక పాట ఇచ్చాడంట ఆయనకి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక కుర్రోడు పరిగెత్తుకుని ఏమండి బాబు మీకోసం వేదిక మీద చూస్తున్నారండి బాబు, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారండి, అనౌన్స్ చేస్తున్నారు, మీరు ఇక్కడే చేస్తున్నారేమో అంటే ఆయన కళ్ళంపట నీళ్లు అలాగే ఆ పాట ఒక పేపర్ మీద రాసుకుని వచ్చి, ప్రసంగం ఏమీ చేయలేదంట, వింటారా, ఆ వేదిక మీద నిలబడి ఆ ఒక్క పాటే పాడాడంట. ఆ పాట విన్న వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడ్చి ఇంచుమించు 30 మంది బాప్తిసం పొందారంట. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేను అనుకుంటానండి, దేవుడు రక్షించాలంటే ఏదో విధంగా రక్షిస్తాడు. నీ ప్రార్థనైనా పట్టుకుంటుంది వాళ్ళని, నీ పాటైనా పట్టుకుంటుంది, లేకపోతే నీ మాటైనా పట్టుకుంటుంది, లేకపోతే నీ సాక్ష్యమైనా పట్టుకుంటుంది. నువ్వు మాత్రం నీ ఇంటి గురించి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చెప్పిన వింటలేదండి, రమ్మన్నా రావట్లేదు, అలా అసలు వాళ్ళ గురించి నువ్వు అశ్రద్ధ చెందొద్దు, లేకపోతే కలవరపడొద్దు. నువ్వు ఏదో విధంగా వాళ్ళని పట్టుకోవాలి. ఆ దైవజనుడు, నా వల్ల కాలేదు ప్రభు, 2 వర్తమానాల వల్ల కూడా నేను రక్షించలేకపోయాను, నువ్వు ఏదో కార్యం చేయని ఆ ఇసుక తప్పుల్లో మోకాళ్ళు వేసినప్పుడు అప్పుడు ఇచ్చిన పాట, ఆ పాట ద్వారా అద్భుతంగా రక్షణలోకి వచ్చారు. ఆ పాట ఏంటంటే యెహోవా నా మొర ఆలించును అనే పాట ఉంటుంది చూసారా, ఆ పాట. నేను ఈ రాత్రి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నీ ఇంటోళ్ళని రక్షించుకోవాలంటే ఎలాగైనా రక్షిస్తాడు. నువ్వు మాత్రం ప్రయత్నం చేయి. నా భర్త మారడండి, నా పిల్లలు రక్షించబడండి, అలా వద్దు. నీ ఇంటోళ్ళు వాళ్ళ దేవుని ఇంటోళ్ళు కావాలి. యేసయ్య మీకు అలాంటి కృపనిచ్చునుగాక. చూడండి, వాక్యంలో ఈ మాట చదివిస్తాను. హెబ్రీ పత్రిక 11:7 చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వాళ్ళ రక్షణ కొరకు వాడను సిద్ధము చేసి. అబ్బా, ఎంత చక్కని మాట. తన ఇంటి వాళ్ళ రక్షణ కొరకు వాడను సిద్ధపరచి. మరి నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు ఏది ఆ వాడ?
నోవాహుకైతే బాధ్యత ఉన్నది, భాగ్యం ఉంది. 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడు కూడా వాళ్ళలోకి రాలేదని నిరాశ చెందట్లేదు. తన ఇంటోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఇంటోళ్ళ దయ వల్ల మొత్తం మీద ఆ ఇంటోళ్ళందరూ ఆయన దైవికమైన క్రమశిక్షణ బట్టి వాడలోకి వచ్చారు. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలండి. మన స్తోత్ర ప్రార్థన పుస్తకంలో రామక్క దగ్గర ఉంటుంది స్తోత్ర ప్రార్థన. కొంతమంది అక్కోళ్ళ దగ్గర కూడా స్తోత్ర ప్రార్థన పుస్తకం ఇంటి దగ్గర ఉంటుంది. ఆ స్తోత్ర ప్రార్థన పుస్తకంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లుగా ఆ మాటలు మీరు ఉన్నాయో చూడండి. పుల్లేటుకూరులో కొంతమంది పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నిటిని బట్టి స్తోత్రాలు చెప్తూ ఉంటాం. వాళ్ళందరూ ఎవరంటే మా ఇంటి దగ్గర ఉన్న 25 కుటుంబాల మాట. స్తోత్రం చెప్పండి. అందులో ఒక 6-7 కుటుంబాలు రక్షింపబడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 10 కుటుంబాలు రక్షింపబడ్డాయి. ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు స్తోత్రం చెప్తా వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని రక్షిస్తున్నాడు దేవుడు. అందులో ఇందుప్పల్ అని ఒక ఊరు ఉంటుంది, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మామయ్య వాళ్ళ పేర్లు, అందరి పేర్లు ఉంటాయి. ఆ స్తోత్రం విశ్వాసం. ఇప్పుడిప్పుడే వాళ్ళు వస్తూ ఉన్నారు ప్రభు దగ్గరికి. దేవుడికి స్తోత్రం. మొన్న అక్కడ వైజాగ్లో హౌస్ ఓపెనింగ్కి అసలు ఎక్కడ కూర్చోడు మా మామయ్య. ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ దాకా కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ మామయ్య అని చెప్పడానికి అని వెళ్ళాను. వెళితే మా మామయ్య చెప్పిన సాక్ష్యం నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ మధ్యకాలంలో కొంచెం హెల్త్ బాగాలేదంట. చాలా నరాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉందంట. చాలా సఫర్ అయ్యాడంట ఆయన. ఆ టైంలో మా అత్తమ్మ గారు కొంచెం ప్రభువులోకి వచ్చింది. ఆమె వాళ్ళు సొంతూరు గుంటూరు, ఆర్సీఎం భక్తురాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తెలుసు కదా, మనం అందరం ఒకసారి మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఆతిథ్యం కూడా చేశారు. ఆర్సీఎం భక్తురాలు ఆ తల్లి. అయితే విశ్వాసంతో ఆయన్ని అసలు రాడు చర్చికి, కావాలని దేవాలయాన్ని తీసుకెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. ఏమండి మీకు ఇలా మామూలుగా రారు, ఇప్పుడు కష్టం వచ్చింది కదా, కావాలని తీసుకెళ్ళిందంట. తీసుకుని వెళ్తే అక్కడ ఒక తైలం ఇచ్చారంట. అంటే ఆర్సీఎం జడ్జి తీసుకెళ్ళదు కానీ ఏదో జస్ట్ అక్కడ ప్రేయర్ జరుగుతుంటే, బైబిల్ మిషన్ సభలు ఏదో జరుగుతుంది, జస్ట్ అలా తీసుకెళ్ళిందంట. అక్కడ ఒక ప్రేయర్ ఆయిల్ ఇచ్చారంట. ఆయన అంటాడు, ఆ ప్రేయర్ ఆయిల్ అలా రాసుకున్నాను బాబా, ఎట్ట పోయిందో అట్ట పోయింది అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ యేసులో మహిమ ఉంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. దగ్గరికి వచ్చేసా బాబా అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ తైలం ద్వారా కొంత స్వస్థత కలిగింది. విశ్వాసం. ఇప్పుడు రక్షణ కార్యం దేవుడు చేస్తాడు. ఆల్రెడీ ఆయనకు వచ్చేసింది మైండ్లోకి, అలా రాసుకున్నాం, దేవుడు కార్యం చేశాడు. సో మీ ఇంట్లో కూడా ఏదోలాగా చేర్చండి, దేవుని ఇంట్లో చేర్చడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని రక్షించుకుంటాడు. ఆ భాగ్యం మీకే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. రైట్. ఇక చివరి 3 మాటలు కూడా త్వరగా చెప్తాను. 3వ మాట, న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. దేవుని ఇంటోళ్ళు ఎలా ఉంటారో. యోసేపు ఇంటి వాళ్ళు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవదిగా దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. సో దేవుని ఇంటోళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళుతున్నా, నీ సన్నిధి నాకు తోడుగా పంపించు ప్రభా, నువ్వు మాకు తోడై ఉండాలి నాన్న. మేజర్ సాంగ్ ఒకసారి, నువ్వు మాకు తోడుగా ఉంటావు ప్రభా. సో ఆయన తోడు లేకపోతే అసలు ఏం చేయలేమండి. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్తుంటే ఒక్కటే మోషే దేవుడిని అడుగుతాడు, నువ్వు మాకు తోడుగా రావాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. పాడదమ్మా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలా అయ్యా నీవు రావయ్యా, నాకు దిగులేలా నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులే, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావై. పాడదాం అందరం. భయమేలా నీవు నాకు దిగులేలా. ఫస్ట్ చరణం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవా. దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా అయ్యా, నీవు నాలోనే నా మెస్సయ్యా. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడై ఉండును గాక. యోసేపు ఇంటి వారి గురించి ప్రభు మాట్లాడుతూ, వారు బేతేలుకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడట. అంటే బేతేలు అనేది దేవుని ఇల్లు, దేవుని మందిరం. మీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో మీరు అడుగు పెట్టారు కదా, ఈ దైవ సన్నిధి మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో అంత శక్తివంతమైన కార్యాలు మోషే జరిగించడానికి దేవుని సన్నిధి మోషేకి ఎప్పుడు తోడుగా ఉందండి. మీకు అనుకోవచ్చు నాకెవరు లేరు కదా అని. బైబిల్ ఇలా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవదూతలు కావలిగా ఉంటాయి. దేవుడు నీకు తప్పకుండా తోడై ఉంటాడు. కొన్నిసార్లు నేను మన సంఘ బిడ్డల అందరి గురించి స్తోత్ర ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా కొంతమంది చేసే ఉద్యోగ బాధ్యతల్లో ఆయా డిపార్ట్మెంట్లో కొన్ని చోట్ల వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది వర్క్. కానీ దేవుడు వాళ్ళకి ఎంత అద్భుతంగా ఆ ఆపదలో తోడుగా ఉంటుంటాడు. వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. మిషన్ల దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా వేగంగా వర్క్ జరుగుతూ ఉంటుంది, హడావుడిగా మిషన్ల దగ్గర పనులు చేయాలి. సో కొన్నిసార్లు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు కొంతమంది మన పిల్లలు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రమాదాలు. అన్ని దేవుడు తప్పించుకుంటూ నడిపిస్తూ, ఎలా అంటే అది దైవ సన్నిధి వారికి దేవుడు తోడుగా ఉంచుతాడు. అలాగే మన పిల్లలు వెళ్ళే మార్గాలు నేను ఆశిస్తాను. మీరు ఇక్కడే ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం నిమిత్తమై చదువు నిమిత్తమై దూర ప్రాంతాల్లో ఉన్నారు. కానీ ఎలా అక్కడ సేఫ్గా ఉండగలిగారంటే దేవుడు వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటాడు కనుక. నేను ఒక మాట చెప్తానండి, అందరూ అన్నీ బాగున్నప్పుడు మనతో ఉంటారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం.
నీకు అన్నీ బాగున్నప్పుడు నీకు తోడై ఉంటారు. కానీ శ్రమలో నీ దగ్గర ఉండేది ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు ఒక్కడే. ఆయన అదే చెప్తాడు, శ్రమలో నీకు తోడై ఉండు. శ్రమలో ఎవ్వరు తోడుగా ఉండరు. అన్నీ బాగున్నప్పుడు తోడుగా ఉంటారు, కానీ శ్రమలో కూడా నీకు తోడై ఉండేది ఆయన ఒక్కడే. అందుకని నీకు ఎప్పుడు దేవుని తోడు కావాలి. యోసేపు ఉన్నాడా? చెరసాల్లో ఉన్న దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉండి వర్ధిల్ల చేశాడు కనుకనే తనకిచ్చిన కళ ఇంచుమించు 17వ సంవత్సరంలో దేవుడు కలిస్తే 13 సంవత్సరాలు నలిగిపోయాడు. ఆయన తోడై ఉండి ఆ ఐగుప్తు దేశంలోని అభివృద్ధిని కలుగు చేశాడు. ఈరోజు నా ప్రార్థన, మీ పిల్లలకి ఆయన సన్నిధి తోడుగా ఉంచునుగాక, కృప విస్తరించునుగాక. రైట్, మనం ఏం నిర్ణయం తీసుకోవాలంటే బేతేలు గురించి ఒక్క మాట చదివిస్తాను చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము తినడానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చాలండి. సందర్భాన్ని మనం చూస్తే యాకోబు ప్రయాణంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా తోడుగా ఉన్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడు, బేతేలు అనండి. బేతేలు అంటే దేవుని ఇల్లు లేదా దేవుని మందిరం, దేవుని సంఘం. ఇప్పుడు యోసేపు ఇంటోళ్ళు దేవుని బేతేలుకి వెళ్ళినప్పుడే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుని సంధికి వచ్చిన మీకు ఎప్పుడు మీకు దేవుడు తోడై ఉండునుగాక, దైవికమైన క్రమంలో మిమ్మల్ని నడిపించునుగాక, ఆత్మకార్యం యేసయ్య నామములో జరుగునుగాక. ఇక చివరి 2 మాటలు చదివించి ముగిస్తాను. 4వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం. దేవుని ఇంటోళ్ళు ఎలా ఉంటారో కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:15 చూడండి. స్టెఫను ఇంటి వాళ్ళు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించుకుని ఉన్నారు. చాలండి. 4వ మాట, పరిచర్య చేసేవాళ్ళు అనండి. ఇంకొకసారి చెప్తారా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు? స్టెఫను ఇంటోళ్ళు ఎలా ఉన్నారంటే పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించుకున్నారు. మీలో చాలామంది ఏది ఆశించకుండగా దేవుని మందిరంలో ఏ పరిచర్య ఉన్నా అస్సలు కొంచెం కూడా ఎక్కడ కూడా దేవుని శక్తి లోపం లేకుండా మీరు చేస్తున్న పరిచర్యకు నేను కృతజ్ఞుణ్ణి. దేవుడు కూడా మీ పక్షమందు తన కార్యాలు మొదలు పెట్టునుగాక. అక్కడ స్టెఫను ఇంటోళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని పరిచర్య విషయంలో తమను తామే అప్పగించేసుకున్నారంటే. సాధారణంగా నేను ఎప్పుడు అనుకుంటాను, ఇంట్లో ఎవరో ఒకరు పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. సాధారణంగా ఒక్కరు ఉంటారు ఇంట్లో. భర్త చేయొచ్చు, లేకపోతే భార్య చేయొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరికీ ఖాళీ లేకపోతే పిల్లలు చేయొచ్చు. కానీ స్టెఫన్ ఇంట్లో అలా కాదు. ఆ ఇంట్లో అందరూ పరిచర్యకి అప్పగించేసుకున్నారట. ఆ పరిచర్యే వాళ్ళని ఏం చేసిందంటే ప్రథమ ఫలముగా మార్చింది. వాస్తవంగా సృష్టిలో మనల్ని దేవుడు ప్రథమ ఫలంగా చేశాడు. ఈ పరిచర్య ధర్మం ఎప్పుడైతే వాళ్ళు చేశారో అక్కయ్య యొక్క ప్రథమ ఫలంగా జ్యేష్ఠుల సంఘముగా, జ్యేష్ఠుల సంఘము, జ్యేష్ఠులకి 2 దీవెనలు ఉన్నాయి. అలాగే పరిచర్య చేసే వాళ్ళకి కూడా 2 ఆశీర్వాదం. యేసు నామములో ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసం 3 నెలలు ఓబేదేదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాను. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అంటారా? సో చివరిది 5వది
ఆశీర్వదించబడిన వాళ్ళు. ఆమేనండి. ఓబేదేమి ఇంటోళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. కారణం ఏమిటంటే ఆ ఇంటిలో మందసం ఉంది. అదే దేవుని సన్నిధి. మందసం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి తుమ్మకర్ర, 2 బంగారు రేకు. ఇది యేసుప్రభు యొక్క ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది. ఎలా అంటే తుమ్మకర్ర యేసుప్రభు యొక్క మానవత్వం, బంగారు రేకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి గుర్తు. ఈ మందసం ఓబేదేమి ఇంట్లో ఉంటే ఆ ఇంటోళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చేసింది. ఒకసారి అందరూ ఆమేనంటారా? నా ఆశ ఒకటే, మీ ఇంటోళ్ళందరూ, మీరొక్కరు ఆశీర్వదించబడటం కాదు, మీ ఇంటోళ్ళందరికీ ఆ ఆశీర్వాదం వచ్చును గాక. ఓబేదేమి ఇంట్లో మందసం ఉంటేనే ఆ ఇంటోళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చింది. అది దావీదు విని ఆ మందసాన్ని సియోను పురానికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తానండి. మొన్న నేను గురువారం అనుకుంటా, బుధవారం అనుకుంటా, పగలు 2 చోట్ల దేవుని వాక్యం అందించాలి, మళ్ళీ రాత్రి దేవుని వాక్యం అందించాలి. ఆ ముందు వారం కూడా కాకినాడ వెళ్ళాను, మొన్న వారం కూడా కాకినాడ వెళ్ళాను. ముందు వారం కాకినాడకి వెళ్ళినప్పటికీ ఒక ఇంటికి ప్రార్థన, ఇంచుమించు మన సంఘ బిడ్డలే ఒక 20 మంది ఉన్నారు కాకినాడలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది చిన్న బ్రాంచ్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. 20 మంది వరకు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఆశించారు, ప్రార్థన కోరుకున్నారు. ఒక్క ఇంటికి ప్రార్థన చేయడానికి, కొత్తగా వాళ్ళని విజిటింగ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళకి మొన్న ఏదో హెల్త్ బాగాలేదని చెప్తే అటువైపు వెళ్ళినప్పుడు వెళ్ళాం. వెళితే ఆ ఇల్లు సాధారణంగా ఎక్కడ ఉంటుందంటే ఈ ఏపీఎస్పి అని చూసారన్న తెలుసు కదా మీకు, ఏపీఎస్పి దగ్గరలో ఉంటుంది. ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారట, ఏపీఎస్పిలోనే జాబ్. అక్కడి నుంచి ఆయనకి ప్రమోషన్ వస్తే ఎక్కడో అనంతపూర్ వేశారట, అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు కూడా ఒకసారి దాన్ని ఏమంటే ఎడ్యుకేషన్ అనమాట, మంచి హై లెవెల్లో చదివించారన్నమాట. మంచి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినవి, ఇక జాబ్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం వింటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అయ్యా, దేవుడు దయ అని చెప్పాలి. మాకు వివాహం అయింది, అన్యుల వివాహం అయ్యా. ఆ తర్వాత మేము ప్రభులోకి వచ్చాం. రావటం దైవికమైన సహవాసాలు అంటుకట్టుబడ్డాం. భర్తకి జాబ్ వచ్చింది, చక్కగా అంటుకట్టుబడి అన్నీ బాగున్నాయి. దైవికమైన క్రమశిక్షణలో మేము ఎదుగుతున్నాం. మా పిల్లలు కూడా దైవికమైన క్రమశిక్షణలో ఎదుగుతున్నారయ్యా. మేము మా సంఘానికి ఆ ఏపీఎస్పిలోనే ఒక చర్చ్ ఉంది. పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఒక చర్చ్ కట్టుకున్నారు అనుకుంటా. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడికి అందరూ వెళ్తారట. ఒక ఇంచుమించు 600 మంది సంఘం అంట చర్చ్. ఆ తల్లిగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము ప్రతి నెల మా చర్చ్ వాళ్ళే, ఇంకా సంఘంలో చర్చ్ వాళ్ళే ఎంతగా ఆశీర్వదించబడిన స్థితి దేవుడు మాకు ఇచ్చాడంటే, ఒక్కొక్క గ్రామానికి వెళ్తాం. ఆ గ్రామానికి సువార్తకి సంబంధించినవి అన్నీ కూడా మేమే ఏర్పాటు చేసుకుంటాం. భోజనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా A to Z. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం వింటే నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఏంటంటే పిల్లలు కూడా ఆ స్థాయికి వచ్చారట. అంటే వారిచ్చిన సాక్ష్యం ఒకటే, మేమందరం కూడా ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామయ్యా. ఈ ఆశీర్వాదం మాతోనే ఆగకూడదు, అనేక గ్రామాలకి కూడా మేము పంచుతున్నాము. పిల్లలు ఈ స్థాయి చదువుకున్నారా, ఇప్పుడు వాళ్ళు జాబ్ ట్రయల్స్లో ఉన్నారా, పిల్లలు కూడా వాళ్ళ చర్చిలో పిల్లలు కూడా ఒక 150 మంది పిల్లలు ఉంటారట. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న పిల్లలే. అందరూ చక్కని క్రమశిక్షణలో పాటలు పాడతారు, భక్తి చేస్తారు. అందరూ సంఘాన్ని గురించి ఒక భారం ఉంటుందంట వాళ్ళకి. అందరూ కూడా ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉన్నారు. నేను ఆశించాను, ప్రభా మా సంఘ బిడ్డలను కూడా అలాగ దీవించయ్యా. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు తెలుసా. వాళ్ళ భర్తకు వస్తే జాబ్ చాలు అనుకుంటున్నారు మీరు.
మా ఇంట్లో మా నాన్న చేస్తున్నాడు కదా సార్లే, మా అమ్మ ఇట్లా అనుకున్నారు. కానీ ఫ్యామిలీ అంతటికీ ఆశీర్వాదం కావాలనుకోవట్లేదు. అలా అనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి చెప్తారా? సో ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పగలిగిన మాట, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం రావాలి. ఒబేదేమి ఇంటిలో సన్నిధి ఉంది, అందుకనే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఆశీర్వాదం. మీ ఇంట్లో ఒక్కళ్ళు దీవించబడితే ఒక్కరి జీతం మీద అందరూ పోషించబడాలంటే కష్టం. అందుకని మీ ఇంట్లో వాళ్ళందరూ దీవించబడితే ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటారు. యేసయ్య కృప మీ మీద ఉండును గాక. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుదురు గాక. కోరుకుందాం. సో ముగిస్తున్నాను. మీరు ఇక మీదట పరజనులుగా ఉండొద్దు. ఇక మీదట దేవుని ఇంటి వాళ్ళుగా ఉన్నారు. ఒక కట్టడం వల్లే కట్టబడుతున్నారు. సో మీ ఇంటి గురించి ఎన్నో బాధ్యతలు మీకున్నాయి. ఇప్పుడు మీరు దేవుని ఇంటి వాళ్ళుగా మారాలంటే ఈ 5 రకాల లక్షణాలు మీలో ఉండాలి. నెంబర్ 1 చెప్పండి ఒకసారి, దేవుని యందలి భయభక్తులు. నెంబర్ 2 రక్షింపబడిన స్థితిలో ఉండాలి. నెంబర్ 3 దేవుడు మీకు తోడుగా ఉండాలి. నెంబర్ 4 పరిచర్య ధర్మం. నెంబర్ 5 ఆశీర్వదించబడిన స్థితి. ఇలాంటి వారిని వాక్యం ఏమంటో తెలుసా? వీళ్ళు నిజంగా దేవుని ఇంటోళ్ళండి. ఈ 5 రకాల దీవెనల చేత మీరు నింపబడాలని, మీరు దేవుని ఇంటికి వారిగా కట్టబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనగా మార్చునుగాక.